హలో. ఏం లేదు, ఇందాక అది డైరెక్టర్ని కలుసుకునే. ఏ ఏమంటాడు, చెప్తే వింటలే. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అతను సజెస్ట్ చేసిండు. ఇతని నెంబర్ ఇచ్చిండు అనమాట. ఇతని పేరు నవీన్ అని ఒకడు అన్నట్లే. సో అదే కలవడానికి వచ్చిన. అండ్ ఏమైనా అదే మూవీస్ లో ఏమైనా అవకాశం ఇస్తాడా అని చెప్పిండు. అదే ఇప్పుడు ఏంటంటే కొంచెం నిజం చెప్పాలంటే కొంచెం ఓవర్గా మాట్లాడుతాం. ఇక ఆల్రెడీ టాక్ బయట ఉంటది కదా, ఇండస్ట్రీలో కొంతమంది రోడ్డు ఉంటారు అది ఇది అని. ఐ నో, బట్ ఏమో, అసలు అర్థం కావట్లేదు. అంటే ఇట్లా మాట్లాడుతుంటే కొంచెం లైట్ గా పర్లేదులే. ఈజు ఏంటంటే కొంతమంది హార్డ్గా ఉన్నా కూడా వాళ్ళ మనసు స్మూత్ ఉంటది అంటారు కదా. సో అట్లాంటి పర్సన్ కూడా కావచ్చు కానీ ఆ, అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నెంబర్ ఇచ్చిండు, వచ్చినా మాట్లాడినా. మాట్లాడితే ఏమంటుండు ఇప్పుడు, ఏమనంటే డబ్బు అడుగుతుండు, ల్యాండ్ ఉందా అంటుండు, అది ఇది అని. అసలు అవన్నీ ఎందుకు? మనం మూవీ చేయడానికి వస్తున్నాము, ప్రొడ్యూసర్ ని వెతుకొని చేయాలి కానీ పైసలు నేను ఇవ్వాలంట. నేను ఎందుకు ఇస్తా చెప్ప సార్. ఏం లేదు, ఏమంటుండంటే ఇక మనం అదే మనమే పెట్టుకోవాలి పైసలు 50-50 అన్నట్టు మాట్లాడుతుండు. ఇప్పుడు నేను కూడా డబ్బు పెట్టాలంట పైసలు. సో అట్లా అదే చెప్పిన. ఇప్పుడు శాలరీ ఎప్పుడు వస్తుంది అని అంటుండు. అడుగుతుంటే నేను చెప్పిన ఇట్లా మంత్ ఎండ్ లో పడుతుంది కదా మనకి. సో మంత్ ఎండ్ లో పడతా అని చెప్తే సరే, అప్పుడు వచ్చేసా అని అంటుండు. ఏమో నేను అర్థం కావట్లేదు నాకైతే. సినిమా అని వస్తున్నాం కానీ ఆ, ఇతను అసలు మనకి ఛాన్స్ ఇచ్చేటట్టు అటు ఇటు డౌట్ కొడుతుంది. బట్ కన్ఫర్మ్ కాలే కదా, చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఒకసారి. అదే రమ్మన్నాడు శాలరీ పడిన తర్వాత వెళ్ళి చూద్దాం. అతను పైసలు తీసుకొని వెళ్ళిపోయేటోడా లేకపోతే ఆ, మనకేమైనా సాయం చేస్తాడా, అదే అర్థం కావట్లేదు.